నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రపంచ నగరాలతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం. భవిష్యత్ నగరిలో పోలీస్ కమిషనరేట్ కు సీఎం శంకుస్థాపన. గ్లోబల్ సమ్మిట్ తో ఫ్యూచర్ సిటీపై విశ్వాసం పెరిగిందన్న సీఎం. విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా అభివృద్ధి ఆగదని వెల్లడి. నూతన డీజీపీగా సివి ఆనంద్ను నియమిస్తూ సర్కారు ఉత్తర్వులు. ఈ నెల 30తో ముగియనున్న శివధర్ రెడ్డి పదవీ కాలం. వైఫల్యాలను ప్రశ్నిస్తే పాలకులు భరించడం లేదన్న హరీష్ రావు. సర్కారు అవినీతిపై నిలదీస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఆక్షేపణ. రెండో రోజు పెట్రోల్ డీజిల్ కొరతతో తప్పని తిప్పలు. బంకులు జనం బారులు. ఆందోళన వద్దంటున్న అధికారులు. పశ్చిమ బెంగాల్లో రేపు 142 నియోజకవర్గాలకు పోలింగ్. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈసీ పటిష్ట ఏర్పాట్లు. పోర్టుల దిగ్బంధనంతో స్తంభించిన ఇరాన్ చమురు ఎగుమతులు. నిల్వ సామర్థ్యం లేక ఉత్పత్తి నిలిపివేసే దిశగా టెహ్రాన్. భవిష్యత్ తరాలకు అద్భుత నగరంగా ఫ్యూచర్ సిటీ విలసిల్లుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానికులు సహకరిస్తే ప్రపంచంలోనే అద్భుత నగరానికి పునాదులు పడతాయన్నారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. జూన్ 2లోగా కార్యాలయం ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మనం ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వచ్చే పెట్టుబడుల ఒప్పందాలు ఎక్కడో హైదరాబాద్లోనో సైబరాబాద్లోనో కూర్చొని ఒప్పందాలు చేస్తున్నాం. అలా కాకుండా ఆ ఫ్యూచర్ సిటీ ఒప్పందాలు, ఫ్యూచర్ సిటీ కార్యాలయం ఇక్కడనే ఒప్పందాలు చేయాలి, వాళ్ళని ఇక్కడికి రప్పించాలని ఈరోజు ఫ్యూచర్ సిటీ కార్యాలయాన్ని మనం నిర్మించుకున్నాం. తొందరలోనే అధికారులు ఆ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా మే నెలలో జూన్ 2 లోపలనే అది ప్రారంభించుకునే కార్యక్రమాన్ని మన అధికారులు వేగంగా పూర్తి చేస్తున్నారు. అదేవిధంగా మొన్న జరిగిన గ్లోబల్ సమ్మిట్ మీరందరూ చూసింది. ప్రపంచ దేశాల నుంచి దిగ్గజ సంస్థల్ని ఇక్కడికి రప్పించడమే కాకుండా 3 రోజులు అద్భుతంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం ద్వారా పెట్టుబడులకు నమ్మకం, విశ్వాసంతో పాటు ఈ ప్రాంతం అనుకూలమైన ప్రాంతము. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు కూతవేటి దూరంలోనే ఈ భారత్ ఫ్యూచర్ సిటీ ఉన్నదని, ఎక్కడో అభివృద్ధి జరిగిన దగ్గర సమ్మిట్లు పెట్టుకోకుండా ఎక్కడైతే మనం అభివృద్ధి చేపట్టాలనుకుంటున్నామో, ఎక్కడైతే అభివృద్ధిని ప్రపంచానికి చూపించాలనుకుంటున్నామో అక్కడనే మన గ్లోబల్ సమ్మిట్ నిర్వహించినాం. మన అధికారులు నిరంతరం శ్రమించి అద్భుతంగా గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించారు. ఈ రోజు ప్రపంచానికి మన పట్ల విశ్వాసం, నమ్మకం కలిగింది. రాష్ట్రానికి పెట్టుబడులు రాబోతున్నాయి. ఆ పెట్టుబడులు ఈ ప్రాంతంలోనే మీకు అందుబాటులో ఉండబోతున్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. సైబరాబాద్ హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఇవన్నీ మీ కళ్ళ ముందు ఒకప్పుడు చర్చ జరిగినప్పుడు 2000 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం లోపల ఇవన్నీ కూడా ఒక ఊహా చిత్రంగా మొదలైనవి. ఆ రోజు అవి చూపించిన నాయకులను అవహేళన చేశారు. ఇట్లాంటి 7 అంతస్తుల మేడలు గాల్లో కడుతున్నారు, ఇది సాధ్యమైతాయా అని ఆనాడు మాట్లాడారు. ఆ రోజు ఇవన్నీ చూపించినప్పుడు, ఇవన్నీ చర్చ జరిగినప్పుడు ఆనాటి ప్రజా ప్రతినిధులను అవహేళన చేశారు, ఇది సాధ్యమయమైన విషయమేనా అని. కానీ ఈరోజు నిజమైంది. ఈ దేశంలోనే 160 కిలోమీటర్ల 500 ఫీట్లు ఉండే ఔటర్ రింగ్ రోడ్డు ఏ నగరానికి లేదు. అది ఢిల్లీ దేశ రాజధాని కావచ్చు, ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబై కావచ్చు, ఐటీ క్యాపిటల్ బెంగళూరు కావచ్చు, చెన్నై ఇండస్ట్రియల్ క్యాపిటల్ చెన్నై కావచ్చు, ఎవరికి ఇంత అద్భుతమైన ఆస్తి లేదు.
ఈరోజు దేశంలోనే ఒక అద్భుతమైన ఔటర్ రింగ్ రోడ్ మన దగ్గర ఉంది. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ప్రపంచంతోనే ఈరోజు పోటీ పడుతుంది. మన దగ్గర ఉన్న ఐటీ కంపెనీలు, మన దగ్గర ఉన్న ఫార్మా కంపెనీలు, మన ప్రపంచం సంక్షోభంలో మునిగినప్పుడు, కోవిడ్ వచ్చినప్పుడు 4 కోవిడ్ వ్యాక్సిన్స్ ను ప్రపంచం ఉత్పత్తి చేస్తే అందులో 3 కోవిడ్ వ్యాక్సిన్స్ హైదరాబాద్ నుంచి, జినోమ్ వ్యాలీ నుంచి తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి అందించింది. రాష్ట్ర డీజీపీగా సివి ఆనంద్ నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఈ నెల 30న పదవి విరమణ చేయనుండగా ఆయన స్థానంలో సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరిస్తారు. 1991 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన సివి ఆనంద్ 2013 నుంచి 2016 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విధులు నిర్వహించారు. 2017లో అదనపు డీజీపీగా పదోన్నతి పొందారు. 2021 డిసెంబర్ 24న హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా నియమితులైన ఆయన 2023 ఆగస్టు 7న డీజీపీగా పదోన్నతి పొందారు. 2024 సెప్టెంబర్ 7న రెండోసారి హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. 2025 సెప్టెంబర్ 27 నుంచి హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2017 నుంచి కొన్నాళ్లు నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ డైరెక్టర్గా కేంద్ర ప్రభుత్వ సర్వీసు విధులు నిర్వహించారు. 2002లో రాష్ట్రపతి గ్యాలంటరీ మెడల్ అందుకున్నారు. 2008లో ఇండియన్ పోలీస్ మెడల్, 2017లో రాష్ట్రపతి పోలీస్ పథకం, అదే ఏడాది తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డులు అందుకున్నారు. అనురాగ్ శర్మ, మహేందర్ రెడ్డి తర్వాత పూర్తికాలపు డీజీపీగా సివి ఆనంద్ నియమితులయ్యారు. సివి ఆనంద్ 2028 జూన్ వరకు డీజీపీగా కొనసాగనున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణ కోసం ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఇటీవల ఆర్టీసీ కార్మికుల సమ్మె సమయంలో జేఏసీతో చర్చించిన మంత్రివర్గ ఉపసంఘం 11% ఫిట్మెంట్ ప్రకటించింది. ప్రస్తుత వేతనాలపై సమీక్షించి తుది వేతనాలను ఖరారు చేసేందుకు, ఆర్థిక భారం తదితర అంశాలను విశ్లేషించి సిఫారసు చేసేందుకు కమిటీని నియమించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రివైజ్డ్ పే స్కేల్ 2021లో కొత్త టైం స్కేల్స్ ను కమిటీ రూపొందించనుంది. తక్షణమే పనులు ప్రారంభించి మే 10లోపు నివేదిక ఇవ్వాలని కమిటీని తెలంగాణ సర్కార్ ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులు, నాయకులకు సూచించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్లో మండల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు తెలిపారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇల్లు పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించాలన్నారు. ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు రాకుండా 5 మంది రైతులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. మేము స్కూళ్ళ, పాఠశాలల ఇప్పుడు మన ఎడ్యుకేషన్ కమిటీ వేసుకున్నాం ఊర్లో. ఆ కమిటీ ప్రకారంగా వీలైనంత మంది పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళ జాయిన్ చేసే విధంగా ఉండాలి. అది అందరి బాధ్యత. ఊర్లే మీ ఊర్లో స్కూల్ సమస్యలు ఏమున్నా తప్పకుండా నేను ప్రత్యేకించి అధికారులను పంపి పాఠశాలలలో అది టాయిలెట్స్ కావచ్చు, కిచెన్ కావచ్చు, డైనింగ్ హాల్ కావచ్చు, లేదా ఇతరత్ర అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది. టీచర్ల రిక్రూట్మెంట్ కూడా చేసే బాధ్యత నాది. కానీ పాఠశాల విద్యార్థులను సంఖ్య పెంచే బాధ్యత మీద దయచేసి అందరూ ప్రజాప్రతినిధులు కానీ మన పార్టీ నాయకులు అందరూ కూడా చేసుకోవాలని కోరుతున్నా. బెంగళూరు ప్రైవేట్ హ్యాకర్లను కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చోబెట్టి బీఆర్ఎస్ వాళ్ల ఫోన్లు, ఇళ్ల ముందున్న సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. చట్టవిరుద్దంగా పనిచేస్తున్న ఐపీఎస్ ఆఫీసర్లను రిటైర్ అయినా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సంగారెడ్డి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ ను పరామర్శించారు. ఫేక్ పోస్టులు పెట్టిన వారిని వదిలేసి ఆధారాలతో ఫిర్యాదు చేసిన వారిని అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష సాధింపే అన్నారు. ప్రైవేట్ హ్యాకర్లను తీసుకొచ్చి వాళ్లకు డబ్బులు చెల్లించి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్లో వాళ్ళను పెట్టి ఇవాళ బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు. మా ఇండ్ల ముందుండే సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ బయటకు వస్తాయి. నేను ఐపీఎస్ అధికారులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతాం. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు రిటైర్ అయినా మిమ్మల్ని వదిలిపెట్టము. మీరు రిటైర్ అవుతామేమో అనుకుంటున్నారేమో కానీ రేపు మీ మీద దానికి సంబంధించినటువంటి కేసులు నమోదు చేస్తాం, విచారణ జరుపుతాం.
మీరు చేసిన అక్రమాలకు మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అప్పుడు రేవంత్ రెడ్డి కాపాడలేడు, మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. రిటైర్ అయితే సొంత డబ్బులతో అడ్వకేట్లను పెట్టుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, చట్టానికి అనుగుణంగా నడుచుకోండి. కానీ చట్టాన్ని అతిక్రమించి ప్రైవేట్ హ్యాకర్లను ఎంగేజ్ చేసి బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు హ్యాక్ చేస్తే, బీఆర్ఎస్ నాయకుల ఇండ్ల ముందుండే కెమెరాలు హ్యాక్ చేస్తే మీరు రేపు చట్టం నుంచి తప్పించుకోలేరు అనే విషయాన్ని నేను వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నా. చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద రోడ్లు పార్కింగ్ కోసం భూమి కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. అదేవిధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు కిషన్ రెడ్డి సీఎంకు లేఖ రాశారు. చర్లపల్లి రైల్వే స్టేషన్కు ప్రయాణికుల తాకిడి పెరిగిందని, కానీ స్టేషన్ దగ్గర రోడ్లు ఇరుకుగా ఉండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అందువల్ల ఎఫ్సీఐ గోదాము వైపు నుంచి స్టేషన్కు వచ్చే రోడ్డు 200 అడుగులకు విస్తరించాలని సూచించారు. భారత్ నగర్ వైపు నుంచి వచ్చే రోడ్డును కనీసం 100 అడుగుల వరకు పెంచాలని కోరారు. ఈసీ నగర్ నుంచి ఎంఎంటీఎస్ ప్లాట్ఫామ్ వెళ్లే రోడ్డును కూడా విస్తరించాలని తెలిపారు. పార్కింగ్ కోసం స్టేషన్ దగ్గర అదనంగా సుమారు 5 ఎకరాల భూమి అవసరం ఉందన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఆల్ఫా హోటల్ నుంచి బస్టాండ్ వరకు రోడ్డు పెద్దగా చేయాలని సూచించారు. సీఎం స్వయంగా ఈ విషయాన్ని పట్టించుకుని పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి లేఖలో కోరారు. జాతీయ మత్స్య అభివృద్ది సంస్థ ఎన్ఎఫ్డీబీని హైదరాబాద్ నుంచి తరలించే ఆలోచన లేదని కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ స్పష్టం చేశారు. పథకాల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నామని వెల్లడించారు. రాజేంద్రనగర్లో ఉన్న ఎన్ఎఫ్డీబీ కార్యాలయాన్ని సందర్శించిన కేంద్ర మంత్రితో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకటి శ్రీహరి భేటీ అయ్యారు. పశుసంవర్ధక, పాడి, మత్స్య శాఖల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రాజీవ్ రంజన్ కు మంత్రి శ్రీహరి వివరించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే నిధులను తీసుకురావడంలో విఫలమైందని వాకటి శ్రీహరి ఆక్షేపించారు. ఎన్ఎఫ్డీబీ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి తరలించబోమని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు మంత్రి వాకటి శ్రీహరి పేర్కొన్నారు. 10వ తరగతి ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఎస్సీఆర్టీ క్యాంపస్లో ఫలితాలు విడుదల చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేయనున్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా, డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగిన 10వ తరగతి పరీక్షలకు 5,28,000 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. రేపు మధ్యాహ్నం పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్లో ఫలితాలు అందుబాటులో ఉంటాయని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో వరుసగా పెట్రోల్, డీజిల్ కష్టాలు కొనసాగాయి. కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వగా స్టాక్ ఉన్న బంకుల వద్ద వాహనాలు బారులు తీరాయి. డిమాండ్ దృష్ట్యా బంకు యజమానులు విక్రయాలపై పరిమితులు విధిస్తున్నారు. కొన్ని బంకుల్లో పోలీస్ బందోబస్తు మధ్య పెట్రోల్, డీజిల్ విక్రయిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన కొరత కొనసాగుతోంది. వరుసగా 2వ రోజు బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. డీజిల్, పెట్రోలు లేక చాలా బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు వెలిశాయి. హైదరాబాద్లోని చాలా బంకుల్లో ఇంధనం లేక యజమానులు మూసేశారు. చంపాపేట్, ఐఎస్ సదన్లో పెట్రోల్ బంకుల ముందు వాహనదారుల ఆందోళన చేపట్టారు. గంటల తరబడి క్యూలో ఉండాల్సి వస్తోందని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లాలోనూ పెట్రోలు పంపుల్లో 2 రోజులుగా పెట్రోల్ కోసం అవస్థలు పడుతున్నామని వాహనదారులు చెబుతున్నారు. బంకులకు వాహనాలు క్యూ కట్టడంతో రద్దీ పెరిగిపోయి పోలీస్ బందోబస్తు మధ్య పెట్రోల్, డీజిల్ విక్రయించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇంధన కొరత వాహనదారులు, రైతులకు కంటిమీద కురుకు లేకుండా చేస్తోంది. హనుమకొండ, వరంగల్, కాజీపేట, నర్సంపేట ప్రాంతాల్లోని చాలా బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు వెలిశాయి. ఇటీవల వర్షాలు పడి వ్యవసాయ దుక్కులు ఆరంభం కావడం, వరికోతలు ప్రారంభం కావడంతో డీజిల్కు డిమాండ్ పెరిగింది. ఆయిల్ కోసం డబ్బాలు, క్యాన్లతో బంకుల వద్దకు రైతులు బారులు తీరారు. ఆయిల్ దొరక్క ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని బంకుల్లో స్టాక్ ఉన్నప్పటికీ పంపిణీ చేయడం లేదంటూ మహబూబాబాద్ పెట్రోల్ బంక్ ఎదుట వాహనదారులు, రైతులు రాస్తారోకో నిర్వహించారు.
మహబూబాబాద్ ఇల్లెందు ప్రధాన రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి రాకపోకలు స్తంభించాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని పలు పెట్రోల్ బంకుల ఎదుట వాహనదారులు బారులు తీరాయి. ఆయిల్ కోసం కార్లు, ద్విచక్ర వాహనాలు పెద్ద ఎత్తున క్యూలో నిలిచిపోయాయి. సంగారెడ్డి జిల్లాలోని బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. నల్గొండ జిల్లాలోనూ పెట్రోల్, డీజిల్ దొరక్క బంకుల వద్ద ప్రజలు పడిగాపులు కాశారు. ములుగు జిల్లాలోని అనేక పెట్రోల్ బంకులలో డీజిల్, పెట్రోల్ కొరత తీవ్రంగా ఏర్పడింది. సూర్యాపేట, ఖమ్మం జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వ్యవసాయ పనులకు డీజిల్ కొరత లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. అపోహలతో అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ను నిల్వ చేసుకోవద్దని స్టీఫెన్ రవీంద్ర సూచించారు. అన్ని జిల్లాలకు డిమాండ్కు మించి సరఫరా చేస్తున్నామని స్పష్టం చేశారు. సగటున రోజుకి 5,883 కిలోలీటర్లు పెట్రోల్, 7,348 కిలోలీటర్లు డీజిల్కు డిమాండ్ ఉంటుందని స్టీఫెన్ రవీంద్ర వివరించారు. సోమవారం ఒక్కరోజే పెట్రోల్, డీజిల్ కలిపి 29,939 కిలోలీటర్లు సరఫరా చేశామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఎల్పీజీ కావచ్చు, ఎక్కడ షార్టేజెస్ ఏం లేవు. చాలా ఎడిక్వేట్ సప్లైస్ ఉన్నాయి, ఎడిక్వేట్ రిజర్వ్స్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు మనము ఎక్కడైనా తగ్గినా కానీ అది రిప్లెనిష్ చేస్తూ ఉన్నాము. నిన్న చూస్తే మనం సప్లైస్ కన్నా ఆల్మోస్ట్ 2.5 టైమ్స్ డిమాండ్ కన్నా మనము సప్లైస్ చేయడం జరిగింది. అంటే నార్మల్ యావరేజ్ డైలీ రిక్వైర్మెంట్ ఒక 13,000 KL ఉంటే 30,000 KL వరకు ఓఎంసీస్ సప్లై చేశారు. సో ఎడిక్వేట్ సప్లైస్ ఉన్నాయి, ఎడిక్వేట్ క్వాంటిటీలో రిజర్వ్స్ కూడా ఉన్నాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఎలక్షన్స్ తర్వాత సడన్గా ఈ ప్రైసెస్ పెరుగుతుందని అట్లా కూడా ప్రజలు కొంచెం అపోహలో ఉండి ఈ ప్యానిక్ బయింగ్ ఇట్లా చేస్తూ ఉన్నారు. సో అట్లాంటి ఇష్యూస్ ఏం లేవు, అదంతా కూడా టోటల్ అవాస్తవం. అది మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో దారుణం జరిగింది. 2 కుమారులకు ఉరివేసి ఆ తర్వాత తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. తొర్రూరు మార్కెట్ ఎదురుగా చెట్టుకు షావలి ఉరివేసుకున్నాడు. అంతకుముందే 2 కుమారులు విలాస్, వికేష్ కు ఉరివేసి చంపాడు. మృతులను మహబూబాబాద్ జిల్లా అమ్మాపురం వాసులుగా గుర్తించారు. సోమవారం భార్యతో గొడవపడి పిల్లలను తీసుకుని బయటకు వచ్చిన షావలి ఇంతటి దారుణానికి ఒడికట్టాడు. చిన్నపిల్లలకు ఉరివేసి చంపడంతో ఆ దృశ్యాలు అందరినీ కలిచివేశాయి. అసెంబ్లీ ఎన్నికల 2వ విడత పోలింగ్ కు పశ్చిమ బెంగాల్ సిద్దమైంది. రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. 294 నియోజకవర్గాలు ఉన్న బంగాల్లో ఏప్రిల్ 23న మొదటి విడతగా 152 స్థానాలకు పోలింగ్ జరిగింది. రేపు కలకత్తా, హౌడా, హుగ్లీ, ఉత్తర, దక్షిణ 24 పరగణాల వంటి కీలక జిల్లాల్లోని 142 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఓటింగ్ కోసం 41,000కు పైగా పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం సిద్దం చేసింది. ప్రతి పోలింగ్ కేంద్రం నుంచి వెబ్కాస్టింగ్ ద్వారా ప్రత్యక్ష నిఘా పెట్టనున్నట్లు ఈసీ తెలిపింది. 2వ విడతలో మొత్తం 1,448 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉండగా 3,21,00,000 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చేందుకు సిద్దంగా ఉన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని హింస జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఈసీ భద్రత కట్టుదిట్టం చేసింది. 2,321 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది. బాంబు దాడులు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎన్ఐఏ బృందాలను కూడా ఈసీ రంగంలోకి దించింది. 142 మంది జనరల్ అబ్జర్వర్లు, 95 మంది పోలీస్ అబ్జర్వర్లు క్షేత్రస్థాయిలో నిఘా పెట్టారు. మొదటి విడతలో రికార్డు స్థాయిలో 92% ఓటింగ్ నమోదైంది. రేపటి విడతలోనూ భారీగా నమోదయ్యే అవకాశం ఉంది. మే 4న పశ్చిమ బంగాల్తో పాటు అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు. అమెరికా కొనసాగిస్తున్న పోర్టుల దిగ్బంధనంతో ఇరాన్ చమురు ఎగుమతులు స్తంభించిపోయాయి. చాబహార్ పోర్టు సమీపంలో ఇంధన ట్యాంకర్లు భారీగా నిలిచిపోయాయి. దాదాపు 155 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు సముద్రంలోనే ఉన్నట్లు అంచనా. ఇంధనం నిల్వ చేసే సామర్థ్యం లేక ఏకంగా ఉత్పత్తిని నిలిపివేసే స్థితికి ఇరాన్ చేరుకున్నట్లు తెలిసింది.
అమెరికా కఠిన ఆంక్షలతో ఇరాన్ విలవిలలాడుతోంది. యుఎస్ సెంట్రల్ కమాండ్ పోర్టుల దిగ్బంధనాన్ని అమలు చేస్తుండటంతో టెహ్రాన్ తన చమురు ఎగుమతులను చేయలేకపోతోంది. నౌకల్లోకి చమురును లోడ్ చేసినా రవాణాకు ఆస్కారం లేకపోవడంతో అవి పోర్టుల్లోనే ఉన్నాయి. చాబహార్ ఓడరేవు వద్ద చమురుతో కూడిన ట్యాంకర్లు భారీగా నిలిచిపోయాయి. గత వారం రోజులుగా ఈ ఓడరేవు సమీప జలాల్లో సుమారు 6 నుంచి 8 సూపర్ ట్యాంకర్లు నిలిచిపోయినట్లు యునైటెడ్ అగైనెస్ట్ న్యూక్లియర్ ఇరాన్ విండ్వార్డ్ అనే సముద్ర నిఘా సంస్థ వెల్లడించింది. మరికొన్ని చిన్న ట్యాంకర్లు కూడా అక్కడే ఇరుక్కుపోయాయి. గత వారం అమెరికా నేవీ 2 భారీ చమురు నౌకలను ఇదే ప్రాంతంలో అడ్డుకుని వాటిని తిరిగి వెనక్కు పంపించింది. ఇరాన్లో ప్రస్తుతం చమురు నిల్వ చేసేందుకు అవకాశం లేదు. ఇప్పటికే ఇంధన నిల్వ కేంద్రాల్లో భారీగా చమురు ఉంది. దీంతో టెహ్రాన్ త్వరలోనే చమురు ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఇరాన్కు భారీ ఆర్థిక నష్టం తప్పదు. ఎందుకంటే చమురు ఎగుమతులే ఇరాన్కు ప్రధాన ఆర్థిక వనరుగా ఉంది. అటు వాణిజ్యపరంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు దాదాపు సున్నాకి పడిపోయాయి. చమురు నిల్వ చేసే సామర్థ్యం లేక పాత నౌకలను మళ్లీ వాడుకలోకి తెచ్చేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోంది. దాదాపు 2 మిలియన్ బ్యారెళ్ల చమురును మోసుకెళ్లగల 30 ఏళ్ల నాటి నాషా అనే నౌక పర్షియన్ గల్ఫ్ నుంచి ఖర్గు ద్వీపం వైపు వెళ్తున్నట్లు షిప్ ట్రాకింగ్ డేటా ద్వారా వెల్లడైంది. ఆ నౌక చివరిసారిగా 3 ఏళ్ల క్రితం చమురును రవాణా చేసింది. వోర్టెక్సా లిమిటెడ్ అంచనా ప్రకారం దాదాపు 155 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ ముడి చమురు సముద్రంలో ఉంది. ఇటీవలే హిందూ మహాసముద్రంలో ఇరాన్ ఇంధన ట్యాంకర్లను అమెరికా అడ్డుకుంది. ఇరాన్ చమురు కొనుగోలు చేస్తోందన్న ఆరోపణలతో చైనా రిఫైనరీ పైన అగ్రరాజ్యం ఆంక్షలు విధించింది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన చమురు ఎగుమతులపై అమెరికా ఉక్కుపాదం మోపుతుండటంతో రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఈ పరిణామాలు అంతర్జాతీయ చమురు మార్కెట్పై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. మోస్ట్ వాంటెడ్ డ్రగ్ స్మగ్లర్ దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు మహమ్మద్ సలీం డోలాను భారత్కు తుర్కియే అప్పగించింది. ఇస్తాంబుల్ నుంచి అతడిని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చారు. భారత నిఘా ఏజెన్సీలు ఇచ్చిన సమాచారంతో తుర్కియే పోలీసులు శనివారం అతడిని అదుపులోకి తీసుకున్నాయి. గతంలోనే సలీం డోలాపై భారత్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. ప్రస్తుతం సలీంను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారిస్తున్నారు. గతేడాది జూన్లో సలీం డోలా కుమారుడు తాహెర్ యుఏఈలో పట్టుబడ్డాడు. తాహెర్ను కూడా యుఏఈ నుంచి భారత్కు తీసుకొచ్చి విచారించారు. ఈ క్రమంలోనే సలీం డోలా ఆచూకీ లభించినట్లు సమాచారం. సలీం డోలాను విజయవంతంగా భారత్కు తీసుకురావడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులను ప్రశంసించారు. డ్రగ్స్ మాఫియా కింగ్ పిన్లకు ప్రపంచంలో ఏ మూలనా రక్షణ దొరకదని అమిత్ షా హెచ్చరించారు. మతం రాజకీయాల పేరుతో దేశాన్ని విడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో హిమాలయ రాష్ట్రమైన సిక్కిం జాతి ఐక్యతను సగర్వంగా చాటి చెబుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ స్ఫూర్తిని సిక్కిం అద్భుతంగా ప్రతిబింబిస్తోందన్నారు. సిక్కిం ఆవిర్భవించి 50 ఏళ్లు పూర్తవుతున్న వేళ రాజధాని గ్యాంగ్టక్లో నిర్వహించిన ముగింపు వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. ఈ వేడుకలో భారత చిత్రపటం ఆకారంలో కళాకారులు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. సిక్కింలో 4,000 కోట్లకు పైగా విలువైన పలు కీలక అభివృద్ది ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. ఇందులో మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, విద్య, విద్యుత్, పట్టణాభివృద్ది, పర్యావరణం, పర్యాటక, వ్యవసాయ రంగాలకు చెందిన ప్రాజెక్టులున్నాయి. సిక్కిం ఆర్థిక వృద్ధికి పర్యాటక రంగమే కీలకమన్న ప్రధాని కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడంపై కేంద్రం దృష్టి పెట్టినట్లు వివరించారు. గతంలో సిక్కిం ప్రాజెక్టుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ప్రధాని విమర్శించారు. भाइयों बहनों, बीजेपी सरकार जो काम आज कर रही है वो पहले भी हो सकते थे, लेकिन कांग्रेस की सरकारों ने हमेशा सिक्किम के विकास को पीछे धकेला. सेवक रंगपो रेल लाइन का ही उदाहरण लीजिए. इस प्रोजेक्ट को 2008-9 में मंजूरी मिली थी, लेकिन जमीन पर काम नहीं हुआ, कागज पे लटका रहा. केंद्र में बीजेपी सरकार आने के बाद विकास को फिर से गति मिली है. पहली बार सिक्किम तक रेल पहुंचने जा रही है.